హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఈరోజు అయితే మా పాప చిన్న పాప బర్త్డే బ్లాగ్ అండి. నేను ఏమేమి చేశాను, తనకైతే సిల్క్ థ్రెడ్ గాజులు చేశాను. తను సర్ప్రైజ్ అంటుంటే వాటికైతే కొన్ని గిఫ్ట్ అయితే ప్యాక్ చేశాను. ప్లస్ పిల్లలకైతే ఏమి ఇవ్వాలా అని అది కూడా ప్యాక్ చేస్తున్నాను, రిటర్న్ గిఫ్ట్ లాగా స్కూల్కి వెళ్ళి ఇచ్చేస్తుందని. ఫస్ట్ అయితే సిల్క్ థ్రెడ్ గాజులు అయితే చేస్తున్నానండి. ఒక బ్యాంగిల్ తీసుకున్నాను, ప్లాస్టిక్ బ్యాంగిల్ విడిగా బయట కొనుక్కొచ్చుకున్నాను. దాని బర్త్డేకి కలర్ వచ్చేసి కొంచెం ఆరెంజ్ రెడ్ షేడ్లో ఉంటుందండి. ఆ థ్రెడ్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా మనము ముందుగానే సిల్క్ థ్రెడ్ అయితే తీసేసుకొని ఒక 30-35 స్టిక్స్ అయితే తీసుకోవాలండి. థ్రెడ్ ఒక 30-35 లైన్స్ అయితే తీసుకొని మనం అలా గాజంతా అలా చుట్టేసుకోవాలి. తర్వాత దానిపైన అనేది డెకరేషన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను క్లిప్ అయితే రెడీ చేసేసాను. దానికైతే స్టోన్స్ అయితే చేస్తుంది మా అక్క. నెక్స్ట్ అయితే మనం దేనికైనా సపోర్ట్ తీసుకొని ఒక థ్రెడ్ అనేది మన దగ్గర ఒక అట్ట మొక్కున్న దాని సహాయంతో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఒక కాలు సహాయంతో తీసుకుంటున్నానండి. అక్కడ వేలుకు పెట్టేసి థ్రెడ్ అనేది అలా ఒక 30-35 అయితే తీసేసుకోండి. లైన్స్ 30-35 అయితే సరిపోతుంది మనకి ఒక బ్యాంగిల్కి అనేది. పొడుగైతే ఒక హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్కి తీసుకుంటే సరిపోతుంది మనకి. అలా ఒక అట్ట మొక్కున్న దాని సహాయంతో కూడా తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అయితే అలా స్టోన్స్ ఉంటాయి కదా, కుందన్స్, అవైతే చేసేస్తున్నాను. దానికి లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు రీసెంట్గా అయితే అలా వచ్చినాయి కదా, అంతకుముందు ఒక 2 years బ్యాక్ అయితే ఇలా స్టోన్స్ లైన్స్ అని అలా ఉండేవి, గోల్డ్ లైన్స్. అవి ఇప్పుడైతే ఇవి వచ్చేసాయి కొత్తగా. ఇవి చాలా బాగుంటాయి మనకి లుక్ వైజ్ చూడడానికి. నెక్స్ట్ అయితే నేను ఫస్ట్ తీసుకున్న వాటికి ఒక బ్యాంగిల్ అయితే అయిపోయింది, ప్లస్ కొంచెం గ్యాప్ ఉంది. నెక్స్ట్ అయితే రెండో బ్యాంగిల్ కూడా ఫినిష్ చేసుకుంటున్నాను నేను. ముందు మనం థ్రెడ్తో అన్నీ కంప్లీట్ చేసి పెట్టుకుంటే మనకు కుందన్స్ అనేది నెక్స్ట్ అయినా తర్వాత అయినా మనకు వెంటనే అయిపోతుంది. చూసారు కదా, అలా గట్టిగా పట్టేసుకొని అలా 1 by 1 లైన్ తీసుకుంటూ రావాలి. లాస్ట్లో అయిపోయాక మనం కొంచెం గమ్ అంటించేసుకొని పెట్టేసుకుంటే మన బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. క్లాస్లో కొంచెం మిగిలితే అంతవరకు కట్ చేసేసుకొని మనం కొంచెం గమ్ అంటించేసుకొని మనం ఇలా అంటించేసుకోవటమే. మన బ్యాంగిల్ అనేది ఫినిష్ అయిపోయింది. అక్కడితో ఆ వేస్ట్ అంతా కట్ చేసుకోండి. చూసారు కదా, బ్యాంగిల్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన మోడల్లో కొంచెం వెడల్పుగా ఉంటే బ్యాంగిల్ అనేది కొంచెం ఎక్కువగా డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఇది చిన్నపిల్లలకు కాబట్టి వెడల్పు తక్కువే ఉంది కదా, మనకి కావాల్సిన డిజైన్లో మీకు ఏది బాగుంటుంది అనిపిస్తే అలా చేసేసుకోండి. ఫస్ట్ అయితే హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా, అదైతే రెడీ అయిపోయింది. బ్యాంగిల్స్ కూడా రెడీ అయిపోయాక చూపిస్తాను నేను. ముందు గమ్ పెట్టేసుకొని తర్వాత అంటించేసుకుంటే మనకి వెంటనే మారిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే క్లిప్పులు కూడా చేద్దామని క్లిప్పులు కూడా పెట్టేశాను. అదైతే ఏం వీడియో షూట్ చేయలేదు, చేసేసాను క్లిప్పులు కూడా. చూసారు కదా, మన బ్యాంగిల్ అనేది చూపిస్తున్నాను, ఇలా రెడీ అయిపోయింది. అంతే, ఒక 5 to 10 minutes పక్కన పెట్టేస్తే అది గట్టిగా స్టిక్ అయిపోతుంది. మనకి గట్టిగా లాగినా కూడా అలా ఊడదనమాట. ఏదైనా ఫంక్షన్ అప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి బ్యాంగిల్స్, ఇలా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అలా. నెక్స్ట్ అయితే క్లిప్పులు కూడా ఎలా చేయాలనేది చూస్తున్నాను. దానికి క్లిప్పులకి అయితే మనకి ఒక 15 అలా తీసుకుంటే సరిపోతుంది స్ట్రిప్స్ అనేది. చూసారు కదా, అలా తీసుకుంటే సరిపోతుంది. క్లిప్స్ కూడా ఏదో కొంచెం షూట్ చేసినట్టున్నాను. నెక్స్ట్ అయితే మన బ్యాంగిల్స్ అండ్ క్లిప్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే గిఫ్ట్ ప్యాకింగ్ అండి. నేను కొన్ని ఐటమ్స్ మీషోలో అయితే బుక్ చేశానండి. పిల్లలకి ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఒక పిల్లో లాగా ఉంటుంది, ప్లస్ దాంట్లోనే బాడీ పార్ట్స్, వెజిటేబుల్స్, షేప్స్, బర్డ్స్ అన్నీ ఉంటాయి కదా, ఫ్రూట్స్, యానిమల్స్, టేబుల్స్ అన్నీ ఉంటాయి. అలా ఒకటైతే అలా తీసుకున్నాను, ఒకటైతే ఆ విధంగా ప్లాన్ చేశాను, అదే ప్యాక్ చేస్తున్నాను. ఇవి ముందు రోజు అయితే పిల్ల స్కూల్కి వెళ్ళినాక ఇలా ప్యాక్ చేశాను. తెలియకుండా ఉంటుంది కదా, సర్ప్రైజ్గా ఉంటుందని. పిల్లలు ఉంటే కుదరదండి ఈ విధంగా చేసుకోవడానికి, అందుకని పిల్లలు స్కూల్ వెళ్ళాక ముందు రోజు అయితే చేస్తున్నాను. ఫస్ట్ గిఫ్ట్ అయితే అది
సెకండ్ గిఫ్ట్ అయితే నేను హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంటుందండి. పాపప్స్ ఈ మధ్య వచ్చినాయి కదా ట్రెండీగా, అలాంటిది అయితే ఒకటి హ్యాండ్ బ్యాగ్ అనేది బుక్ చేశాను. అలానే మన ఫస్ట్ గిఫ్ట్ రెడీ అయిపోయాక ఇప్పుడు సెకండ్ గిఫ్ట్ కూడా ప్యాక్ చేస్తున్నాను. ఇవైతే పట్టీలండి, ఇవి మీషోలో బుక్ చేశాను. ఇవైతే తన సైజు చిన్నదాని సైజు చేస్తే సైజ్ అనేది కొంచెం పెద్దగా వచ్చేసింది. మా పెద్ద పాప సైజు వచ్చేసింది. ఓకే, అది కూడా ప్యాక్ చేసేసాను. అవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నాకు 200 లోపే పడింది ప్రైస్ అయితే. క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అది కూడా ప్యాక్ చేసేసినాక మనమైతే నెక్స్ట్ గిఫ్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్ అండి. అదైతే నేను మీషోలో చేశాను. మామూలుగా ఉంటుంది కదా, అది బబుల్గా అదైతే చేశాను. అది కూడా ప్యాక్ చేసేసాను. మొత్తం మనం టోటల్గా 3 అయితే చేసేసాము. నెక్స్ట్ 2 గిఫ్ట్స్ అనేది అది అప్పటికప్పుడు అండి. ఇవైతే ముందే తీసుకురాలేదు ఆ రోజు. ఇదైతే ముందు రోజు కదా, నెక్స్ట్ డే తీసుకొచ్చాము అవైతే. నెక్స్ట్ అయితే పిల్లలకి కూడా ఇవ్వాలి కదా రిటర్న్ గిఫ్ట్ లాగా. వాటికైతే నేను ఒక 5 రూపీస్ చాక్లెట్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే సన్ఫిస్ట్ బిస్కెట్ ప్యాక్ తీసుకున్నాను 5 రూపీస్ది. నెక్స్ట్ క్రయాన్స్ తీసుకున్నాను 12 రూపీస్ ప్యాక్. నెక్స్ట్ అయితే మనం దాంట్లోనే మనకి పెన్సిల్ అండ్ ఒక ఎరేజరు, షార్ప్నరు అండ్ స్కేలు వస్తుంది. అన్నీ ఒక్కొక్కటిగా వేసాము. వాళ్ళ స్కూల్లో పిల్లలు అయితే ఒక 20 మెంబర్స్ వరకు అయితే ఉన్నారని చెప్పింది మేడం అయితే. మేమైతే ఒక 22 అయితే ప్యాక్ చేసి పెట్టేశాము. చూసారు కదా, క్రేయాన్స్ అయితే అలా ఉంటాయి. చిన్న చిన్న కవర్లు తీసుకొని దాంట్లో అయితే ప్యాక్ చేసేసాను. అందరికైతే అలా వేసేసాను. మా హార్దిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తూ. పిల్లలకి ఓన్లీ చాక్లెటే కాకుండా ఇలాంటివి ఇచ్చినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నెక్స్ట్ అలానే అన్నీ అయితే ప్యాక్ చేసేసాము. మా అక్క నేను చేస్తున్నాం. ముందు రోజే పిల్లలు స్కూల్కి వెళ్ళాక వాళ్ళు ముందు చేస్తే వాళ్ళు కూడా చేస్తామంటారు. మనం దాంట్లో మర్చిపోతూ ఉంటాము హడావుల్లో. అందుకే వాళ్ళు లేనప్పుడు ప్రశాంతంగా ఇలా ప్యాక్ చేసుకోవాలి. అలానే 22 వరకు అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాము. మీ ఫ్రెండ్స్కి ఏం వద్దులమ్మా అంటే, లేదు మా ఫ్రెండ్స్కి కూడా ఇవ్వాలంటది మా పాప. ఊరికే అలా జోక్ చేస్తే. ఆ సన్ఫిస్ట్ బిస్కెట్ బ్యాట్ అండి, మా చిన్నప్పుడు అయితే నేను చాలా ఇష్టంగా తినేది సన్ఫిస్ట్ అయితే. నెక్స్ట్ అయితే అలా ప్యాక్ చేసి ఒక అట్టపెట్టి లాంటి దాంట్లో అయితే పెట్టి పక్కన పెట్టేశాను. చూసారు, పొద్దున్నే అయితే ఒక కవర్ లాంటిది తీసుకొని దాంట్లో అయితే పెట్టేసుకున్నాను. ఆ బ్యాగ్ తీసుకొని వెళ్దామని స్కూల్కి. నెక్స్ట్ అయితే మా పాప కూడా బర్త్డే పాప రెడీ అయిపోయిందండి. ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టేసుకుంటుంది. దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత అయితే మేము టెంపుల్కి తీసుకొని వెళ్ళాము. చూసారు కదా, టెంపుల్లో మా కర్నూలులో దగ్గరలో ఉన్న టెంపుల్. అక్కడే మనకి సాయిబాబా టెంపుల్, అన్ని శివాలయము, ఆంజనేయ స్వామి అన్నీ ఉంటాయి. ఆ రోజు మేము మంగళవారం వచ్చింది కాబట్టి సో ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్ళాము. చాలా బాగుంది ఆంజనేయ స్వామి అయితే. ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది. ఇంటికి వచ్చేసి ఇంకా టీచర్స్కి అయితే ప్యాక్ చేయలేదు, ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నెక్స్ట్ తడికినపల్లి పాలకోవ ఉంటుందండి మా కర్నూలు దగ్గరలో. అక్కడ మంచిగా స్వచ్ఛంగా చాలా బాగుంటుంది. అక్కడ గేదెలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళే తయారు చేస్తారు, బెల్లంతో తయారు చేస్తారు. అవైతే తీసుకొచ్చాను. టీచర్స్కి ఒక 2 టీచర్స్ అండ్ ఒక ఆయమ్మ ఉంటుంది. ముగ్గురికి అయితే ఇలా ప్యాక్ చేశాను కవర్లో. ముగ్గురికి ఒక్కొక్క బాక్స్ పెట్టేసి నెక్స్ట్ దాంట్లోనే ఒక 10 రూపీస్కి 5 స్టార్ ఉంటుంది కదా, అదైతే వేసేసాను. టీచర్స్ ముగ్గురికి అయితే ఇలా ఈ విధంగా పాలకోవతో ప్యాక్ చేశాను, స్వీట్తో. నెక్స్ట్ అయితే ఇంకా నేను సిల్క్ థ్రెడ్ గాజులు చేశాను కదా, అవి రెడ్ గాజులు అయితే చూసారు. అలానే సేమ్ బ్లూ కూడా చేసేసానండి, మ్యాచింగ్గా ఉంటుంది, బాగుంటుందని. సార్కి ఇస్తావా? నేను ఇస్తా. ఎక్కడికి వెళ్తున్నాము? ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాము. ఎవరికి చాక్లెట్లు ఇవ్వాలి? స్కూల్లో పిల్లలకి ఇస్తూ ఇలా ఎంజాయ్ చేసింది. చూడండి మీరు కూడా. మేడం అయితే లోపలికి రావద్దనండి, అయినా మేము ఏదో తీసుకోవాలి మేడం అని అయితే వెళ్ళాను. పిల్లలందరూ తీసుకున్నారు, హార్దిక హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు. హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పెట్టారు మేడం వాళ్ళు. అందరికైతే చాక్లెట్స్ అవి ఇచ్చేసి
హార్దిక వాళ్ళ స్కూల్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హార్దికకి అయితే బర్త్డే విష్ అనేది చేశారు. ఈ వీడియో అయిపోయి కూడా ఆల్మోస్ట్ 2 months అవుతుందండి. నా వీడియో కూడా పెట్టావా అనేది ఎప్పుడైనా సెల్లో పోయినా యూట్యూబ్లో అయితే ఉంటుంది కదా, ఆ విధంగా నేను ఆలోచించి ఇప్పటికైతే వీడియో ఎడిట్ చేసి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి అనేది పెట్టేస్తున్నాను. సేమ్ ఇలానే అది చూసే అది కూడా 2 daysలో అనేది పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే మీరు ఒక చిన్న లైక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా ఒక 2 daysలో అనేది పోస్ట్ చేసుకుంటా అండి. ఒకవేళ సెల్లులో డిలీట్ అయినా కూడా యూట్యూబ్లో ఉంటుంది కదా, అందుకని. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్. కరెక్ట్గా 6 months